ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి పార్లమెంట్కు మే 13న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. నామినేషన్ల దాఖలు సందర్భంగా అభ్యర్థులు పేర్కొంటున్న ఆస్తుల వివరాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. సుజనా చౌదరి వంటి కొందరు కోటీశ్వరులు తమకు సొంత కారు కూడా లేదని ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొంటూ ఉంటే, మరికొందరు తమ ఆస్తుల వివరాలను నిర్భీతిగా వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో విజయనగరం జిల్లా నెల్లిమర్ల నుంచి జనసేన పార్టీ తరపున పోటీ చేస్తున్న లోకం మాధవి ఆస్తులు హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా నామినేషన్ దాఖలు చేసిన ఆమె తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. మాధవికి ఏకంగా 894.92 కోట్ల ఆస్తులున్నాయి. మిరాకిల్ పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీ, విద్యా సంస్థలు, భూములు, ఆభరణాలు, నగదు, బ్యాంకు డిపాజిట్స్ వంటివి అన్ని కలిపి తన ఆస్తులు 894.92 కోట్లని లోకం మాధవి వెల్లడించారు. అదేవిధంగా తన బ్యాంకు ఖాతాలో 4.42 కోట్ల రూపాయల నగదు రూపేణా చేతిలో 1.15 లక్షలున్నాయని వివరించారు. అలాగే తన చరాస్తుల విలువ మార్కెట్ రేటు ప్రకారం 856.57 కోట్లుగా పేర్కొన్నారు. ఇక స్థిరాస్తుల విలువ 15.70 కోట్లుగా ఉందన్నారు. అలాగే మాధవికి అప్పులు 2.69 కోట్లు ఉన్నట్లుగా అఫిడవిట్ లో పేర్కొన్నారు. కాగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన లోకం మాధవి తొలిసారి 2019లో నెల్లిమల్ల నుంచి జనసేన తరపున పోటీ చేశారు. 7,633 ఓట్లు మాత్రమే సాధించారు ఆమె. ఆ ఎన్నికల్లో ఆమె 3వ స్థానంలో నిలిచారు. వైసీపీ తరపున పోటీ చేసిన బడుకొండ అప్పలనాయుడు గెలుపొందగా, టీడీపీ తరపున పోటీ చేసిన పతివాడ నారాయణ స్వామి నాయుడు 2వ స్థానంలో నిలిచారు. ఇప్పుడు మరోసారి లోకం మాధవి నెల్లిమల్ల నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. టీడీపీ, బీజేపీ శ్రేణులు కూడా సహకరిస్తూ ఉండడంతో ఈసారి తన గెలుపు ఖాయమనే ధీమాలో ఆమె ఉన్నారు. మరోవైపు వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు రంగంలో ఉన్నారు.